హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం టెలిఫోన్ బిల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు ఇక్కడ టేబుల్ మనం చూస్తున్నాం కదండి. దీన్ని నేను ఫార్మాట్ చేస్తున్నాను యాజ్ యూజువల్. ఓకే, మీకు బాగా వచ్చి ఉంటుంది. నేను ప్రతి వీడియోలో కూడా నేను ఫార్మాటింగ్ అనేది చేస్తూ ఉన్నాను. ఇది కొంచెం టైం టేకింగ్ కానీ మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఇంత విడ్త్ అవసరం లేదనుకొని ఇక్కడ తగ్గించేస్తున్నాను. రైట్, ఇప్పుడు ఇదంతటిని ఏం చేస్తానంటే ర్యాప్ టెక్స్ట్ ఇచ్చేసి సెంటర్ చేసేస్తాను. అండ్ ఇదంతా కూడా ఇంక్రీజ్ ఇంటెట్ ఇచ్చేస్తున్నాను. అండ్ ఈ వాల్యూస్ అన్నీ కూడా రైట్ అలైన్మెంట్లో ఉండాలి. ఫైన్, సేవ్. ఇప్పుడు ఇక్కడ స్క్రోల్ చేస్తాను ఇంకాస్త. రైట్, ఇప్పుడు ఎప్పుడేమన్నా క్యాలిక్యులేట్ చేసే ముందు ఏం చేయాలని చెప్పుకున్నామండి? టేబుల్ని స్టడీ చేయాలి. ఓకే, రోహిత్ ఎన్ని కాల్స్ అయ్యాయండి? 120 కాల్స్ చేశాడు, టెలిఫోన్ కాల్స్. ఒక్క కాల్కి ఎంతనంట? 0.5 పైసే, అంటే 50 పైసలు అనుకోండి. సర్చార్జ్ ఇది ఎంతైతే అవుతుందో దానికి అడిషనల్గా ఏంటి సర్చార్జ్ అనేది 100 రూపీస్ అవుతుంది అన్నట్టుగా ఇచ్చాడు. మనం ఇక్కడ ఏం చేయాలి అంటే, చెప్పండి ఏం చేయాలి? ఫార్ములా ఏమి ఇవ్వాలి? ఇప్పుడు ఎన్ని కాల్స్ అయ్యాయి, పర్ కాల్కి ఇంత. ఇప్పుడు ఏం చేయాలి? ఎడిషనా, సబ్ట్రాక్షనా, మల్టిప్లికేషనా, డివిజనా, పర్సంటేజా, ఏం చేయాలి చెప్పండి? యు ఆర్ రైట్. ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. ఇది మల్టిప్లై చేసి ఏం చేయాలి? ఈ 100 రూపీస్ అనేది దానికి యాడ్ చేయాలి. సర్చార్జ్ కదా, మరి ఇది ఎలా చేయాలి? ఫార్ములా చెప్తారా? ఆలోచించండి. ఈక్వల్ టు C2 స్టార్ రేట్ పర్ కాల్, రైట్, ప్లస్ ఇలా ఇస్తే వస్తుంది. ఓకేనా? వచ్చేసింది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేస్తే వచ్చేసింది. కానీ ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఇలా ఆర్డర్లో ఇది వస్తుంది కదా, స్టార్ ప్లస్ అనేది మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈక్వల్ టు ఇది స్టార్ అంటే నెంబర్ ఆఫ్ కాల్స్ ఇంటూ రేట్ పర్ కాల్. ఇక్కడ ప్లస్ ఇచ్చేసి బ్రాకెట్లో ఏం చేస్తాను, ఈ సెల్. ఇలా చేసుకుంటే కొన్నిసార్లు వెనుక ముందు అనేవి మనకు డౌట్స్ అనేవి ఉండవు అనమాట. లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుంది, ఇటు అటు అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా మనం చేసుకోవాలి. ఇలా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ E2ని బ్రాకెట్లో పెట్టాను. మీరు C2 స్టార్ D2ని కూడా ఏం చేయొచ్చు, మీరు బ్రాకెట్లో పెట్టచ్చు. ఓకే, ఈక్వల్ టు C2 అంటే బ్రాకెట్ ఓపెన్ చేస్తాను. C2 స్టార్ D2 బ్రాకెట్ ఓపెన్ ప్లస్ సర్చార్జ్, ఎంటర్. ఇలా చేసిన సేమ్ రిజల్ట్ వస్తుంది. ఇలా మనం 3 విధాలుగా మనం చేసి నేర్చుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. చిన్నదే కానీ కొన్నిసార్లు ఏమవుతుందో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఓకే, ఇలా క్లియర్ చేసేసుకోవచ్చు. ఇంకా సేమ్ ఎలక్ట్రిసిటీ బిల్ కూడా అలాగే చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, లాస్ట్ మీటర్ రీడింగ్ ఎంత ఉంది? ఇంత ఉంది. ఓకే, దీన్ని కొంచెం నేను తగ్గించేసేస్తాను. రైట్, ఫస్ట్ ఏంటి, లాస్ట్ మంత్ మీటర్ రీడింగ్ 1100 ఉందండి. ఇప్పుడు చూస్తే ఎంత ఉంది? 1500 ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనము? ఈక్వల్ టు కరెంట్ మంత్ మైనస్ లాస్ట్ మంత్. ఎంత వచ్చింది? 400. కరెక్టే కదండి? ఓకే, ఇప్పుడు బిల్లో ఏం చేయాలి మనము? రేట్ పర్ యూనిట్ వేసి దానికి సర్చార్జ్ యాడ్ చేయాలి. అంటే ఇంతకుముందు మనము టెలిఫోన్ బిల్లో మనం ఎలా చేసాం ప్లస్ అన్నట్టుగా, అలాగే ఇక్కడ చేసుకోవాలన్నమాట. అయితే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ రేట్ పర్ యూనిట్ ప్లస్ సర్చార్జ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ యూనిట్స్ స్టార్ రేట్ పర్ యూనిట్ ప్లస్
సర్చార్జ్. దీన్ని ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము, డబుల్ క్లిక్, ఇది డబుల్ క్లిక్, ఇలా చేసుకోవాలన్నమాట. అర్థమైంది కదండి. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ టెలిఫోన్ బిల్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్. బాగా ప్రాక్టీస్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.